హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మహామార్ట్ టెస్ట్ 56 క్వాంట్ సొల్యూషన్స్ పార్ట్ 2 డిస్కస్ చేద్దామండి. మీకు పార్ట్ 1లో 20 వరకు కవర్ అని, ఈ సెషన్లో మిగిలిన 20 కవర్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 21. 3 containers have their volumes in the ratio 4:6:7. They are full of mixtures of milk and water. The mixture contains milk and water in the ratio 4:1, 3:1, 5:2 respectively. The contents of all these 3 containers are poured into a 4th container. The ratio of milk and water in the 4th container is. 3 పాత్రల యొక్క పరిమాణాల నిష్పత్తి 4:6:7. ఈ 3 పాత్రలలో పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి వరుసగా 4:1, 3:1, 5:2. ఈ 3 పాత్రలలో మిశ్రమాలను కలపగా ఏర్పడు ఫలిత మిశ్రమంలో పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి ఎంత? మీకు 3 ఉన్నాయి కదండి. దాంట్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎలా ఇచ్చినారు? ఫస్ట్ దాంట్లో మీకు 4:1 రేషియో ఉంది, సెకండ్ దాంట్లో మీకు 3:1 రేషియో ఉంది, థర్డ్ దాంట్లో ఎంత ఉందండి మీకు 5:2 రేషియో ఉంది. ఇప్పుడు ఈ మూడింటిని మీరు ఏ రేషియోలో తీసుకోవాలి? 4:6:7 రేషియో తీసుకోవాలి. అంటే ఇది 4 పార్ట్స్ తీసుకుంటే, ఇది 5 పార్ట్స్ తీసుకుంటే, ఇది 4 పార్ట్స్ తీసుకుంటే, 6 పార్ట్స్ తీసుకుంటే 7 పార్ట్స్ తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇవి మీకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది మీకు చూడండి, ఇది మీకు ఎన్ని పార్ట్స్ ఉందండి? ఇది మీకు 5 పార్ట్స్ ఉంది టోటల్. ఇప్పుడు ఇది ఎన్ని పార్ట్స్ ఉంది? మీకు 4 పార్ట్స్ ఉంది. ఇది మీకు ఎన్ని పార్ట్స్ ఉంది? 7 పార్ట్స్ ఉంది. కానీ మీరు తీసుకోవాల్సింది ఎలా ఉంది? 4:6:7 రేషియోలో తీసుకోవాలి. అలా లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా చేసుకోవడానికి ట్రై చేయాలండి. సో అలా చేసుకునే దాంట్లో మనము ఫస్ట్ వీటన్నిటిని ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈక్వల్ ఎలా చేసుకుంటామంటే మనం చూడండి, 7:4 ఉందా? దీన్ని మీరు 7:4 చేయాలి. 7:4. దీనికి 4 వదిలేస్తే 5:7 చేయండి. 5:7. ఇప్పుడు దీనికి మీరు 5:4 చేయండి. 5:4 చేస్తే ఇప్పుడు మీకు అన్నీ ఈక్వల్ అయిపోతాయి. చూడండి, కావాలంటే మీరు కనుక చూస్తే చూడండి, దీంట్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత ఉన్నాయండి? 5:7:4. 4 + 1 5. మీరు 7:4 చేసినారు కాబట్టి 5:7:4 అయిందా? చూడండి, 5:7:3 + 1 4 అయిందా? 5:4 × 5 + 2 7. అంటే ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ పార్ట్స్ అన్నీ ఈక్వల్ అయిపోయినాయండి అన్నిట్లో. కానీ మీకు అవి ఏ రేషియోలో ఉండాలి? 4:6:11 ఉండాలి. కాబట్టి నేను దీన్ని 4 × దీన్ని 6 × దీన్ని ఇప్పుడు 7 చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే అన్నిట్లో టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఈక్వల్ చేసుకున్నామండి. ఈక్వల్ చేసుకున్న తర్వాత 4:6:7 రేషియోలో ఉండాలి. కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ 6 × 7 చేస్తే ఇప్పుడు ఇవి నెంబర్ ఆఫ్ పార్ట్స్ కనుక మీరు తీస్తే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి మీకు 4:6:7 రేషియోలో ఉంటాయి. ఇప్పుడు మీరు ఇవన్నిటిని మల్టిప్లై చేసే ముందు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎక్కడెక్కడ 4 కామన్ ఉన్నా 5 కామన్ ఉన్నా అవి డిలీట్ చేసుకోవచ్చు అండి మనం. చూడండి, దీంట్లో 7 ఉంది, దీంట్లో 7 ఉంది, దీంట్లో 7 ఉంది. ఇవి క్యాన్సిల్ అవుతాయి మనకి. అండ్ ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, 2 టైమ్స్ అండి. ఇప్పుడు కనుక మీరు చేస్తే 4 2 8 కదండి. 8 + 4 ఎంత? 36. 8 4 32 అండి. 4 2 8, 8 4 32. 4 × 1 ఇది 8 అవుతుంది. అంటే మిల్క్ ప్లస్ వాటర్ రేషియో ఫస్ట్ దాంట్లో ఎలా ఉందండి? 32:8 ఉంది. సెకండ్ దాంట్లో 5 × 3 15, 15 మూల 45, ఇది 15. 5 2 10, 10 × 5 అంటే 50, 10 × 2 అంటే 20. ఇప్పుడు వీటన్నిటిని మీరు టోటల్ చేసినారనుకోండి, 7, 5 + 4 9 + 3 12, 28, 38, 43. అంటే 127:143 మీకు రైట్ ఆన్సర్ అండి. 127:43. ఓకే, కావాలంటే ఇక్కడ మీరు టోటల్ చేసి చూడండి. ఇది మీకు 40యా? ఇది చూడండి, 45 + 15 ఎంత? 60యా? ఇది 70యా? ఇవి చూడండి, మీరు 4:6:7 రేషియోలు ఉన్నాయా? 4:6:7. రైట్. Question number 22. When the length of a rectangular plot is increased by 3 times, its perimeter becomes 440 and the area becomes 7200 square meters. Then original length is. ఒక దీర్ఘచతురస్రపు ప్లాటు యొక్క పొడవును 3 రెట్లు పెంచినప్పుడు దాని చుట్టుకొలత 440 మీటర్లు మరియు వైశాల్యం 7200 చదరపు మీటర్లు అవుతాయి. అయితే ప్లాటు యొక్క అసలు పొడవు ఎంత? చూడండి, ఒరిజినల్గా రెక్టాంగిల్కి లెంత్ బ్రెడ్త్ ఎల్బి ఉంది అనుకున్నాం అనుకోండి.
ఒకవేళ లెంత్ని కనుక మీరు 3 టైమ్స్ పెంచితే దాని చుట్టుకొలత ఎంత అవుతుందంట 440 అవుతుందంట. అంటే పెరిమీటర్కి మనకు ఫార్ములా ఏమవుతుంది 2 × 3l + b ఇంతేనా. 2 × l + b అవ్వాలి, కానీ మీరు లెంత్ని 3 టైమ్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు పెరిమీటర్ 440 అయింది. ఏరియా ఎంత అవుతుందంట 3l × b = 7200 అయింది. రైట్ అండి. ఇక్కడ మీరు కనుక ఇప్పుడు ఈక్వేషన్ని సాల్వ్ ఎలా చేద్దామంటే మనం ఆప్షన్ హెల్ప్ తీసుకొని చేద్దామండి. చూడండి 2 ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుంది 220. అంటే మీకు 3l + b = ఎంత వచ్చిందండి 220 వచ్చింది. ఇక్కడ ఈ 3తో క్యాన్సల్ చేస్తే ఇక్కడ 2400 కదా. l × b ఎంత వచ్చిందండి మీకు l × b మీకు 2400. ఓకే, నేను ఆప్షన్స్ తీసుకుంటా అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్ కనుక b 80 తీసుకున్నాను అనుకోండి, మీకు అడిగింది లెంత్ వాల్యూ కనుక 80 తీసుకుంటే 3 × l అయితే మీకు అసలు పొడవు కనుక 80 తీసుకుంటే 3 × 80 240. ఇక్కడ ఆల్రెడీ మీకు ఉందే 220 అండి. సో ఇది మీకు ఆన్సర్ కాదు, అంతేనా. ఎల్ వాల్యూ కనుక మీరు 80 తీసుకుంటే మీ ఈ 220 కన్నా దాటిపోతుంది కదా, కాదు. సరే ఎల్ వాల్యూ నేను 60 తీసుకున్నాను అనుకోండి, ఎల్ వాల్యూ 60 తీసుకుంటే ఇది 180 అవుతుంది. ఇక్కడ 220 ఉందంటే ఇది ఎంత అవ్వాలండి, ఇది 40 అవ్వాలి, అంతేనా. ఎల్ వాల్యూ కనుక నేను 60 తీసుకుంటే ఎల్ వాల్యూ కనుక నేను 60 అనుకుంటే ఇది 180 + 40 = 220 మ్యాచ్ అయింది. ఎల్ వాల్యూ కనుక నేను 60 తీసుకుంటే ఇక్కడ నాకు బి వాల్యూ ఎంత వచ్చిందండి 40. చూడండి 6 4 2400 సరిపోయిందా. అంటే నాకు ఎల్ వాల్యూ అనేది 60 అన్నట్టు అండి. మనం ఇలా ఆప్షన్ హెల్ప్ తీసుకుంటూ సాల్వ్ చేస్తే బాగుంటుందండి. క్వశ్చన్ నెంబర్ 23. The smallest positive number x which leaves remainder 1 when divided by 2, 3, 4 and 5 is. మీరు 2, 3, 4, 5తో భాగించినప్పుడు ప్రతిసారి శేషం 1 ఇస్తుందంటే ఆ నెంబర్ ఎలా ఉంటుందండి, LCM ఆఫ్ 2, 3, 4, 5 అవుతూ +1 అవ్వాలి, అంతేనా. 2, 3, 4, 5కి LCM ఎంత అండి 5 4 20 ముళ్ళ 60. ఈ 2 ఆల్రెడీ 4లో ఉంది కదా. సో 60 + 1 61 అవ్వాలి మీకు ఆ నెంబర్. మీ 61 అనేది ఏంటండి 61 అనేది మీకు ఒక ప్రైమ్ నెంబర్, అంతేనా. సో 61 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. Question number 24. By selling a mobile phone for 9250, a shopkeeper gains 25%. If the profit is reduced to 6%, find the selling price of the mobile phone. మొబైల్ ఫోన్ను 9250కి అమ్మడం ద్వారా ఒక దుకాణదారుడు 25% లాభపడతాడు. లాభం 6% తగ్గినట్లయితే మొబైల్ ఫోన్ అమ్మకం ధరను కనుక్కోండి. సరే మీరు చూడండి, కాస్ట్ ప్రైస్ అనేది 100% అనుకున్నారనుకోండి, 25% ప్రాఫిట్కి అమ్ముతున్నారంటే ఎంత అమ్ముతున్నట్టు అండి 125%కి అమ్ముతున్నట్ట. అంటే 125% అనేది మీకు 9250నా, 125% అనేది 9250. ఓకే, ఒకవేళ ప్రాఫిట్ అనేది 25% కాకుండా ప్రాఫిట్ ఈజ్ రెడ్యూస్ టు 6%, ప్రాఫిట్ 25% కాకుండా 6% అయ్యింది అనుకోండి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగినారండి. అంటే కాస్ట్ ప్రైస్లో 125% వాల్యూ ఇదైతే అప్పుడు 106% వాల్యూ ఎంత, కాస్ట్ ప్రైస్లో 106% వాల్యూ ఎంత. సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. ఆప్షన్ డి అయితే మీ ఆన్సర్ కాదండి, ఎందుకంటే మీరు 25% ప్రాఫిట్కి అమ్మినప్పుడే మీరు 9250కి అమ్మితే 6% ప్రాఫిట్ కన్నప్పుడు దీనికన్నా తక్కువకి అమ్మాలి, ఈ వాల్యూ దానికన్నా ఎక్కువ ఉంది. సో ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. చూడండి క్యాన్సిల్ చేయండి, మీకు ఇది 5 టైమ్స్, ఇక్కడ మీకు 5 1 టైమ్స్, 4 5 8 టైమ్స్, 2 అంటే 5 టైమ్స్, 0. 25తో నేను ఇప్పుడు డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తున్నాను. మీకు ప్రతి 100లో 4 25లు ఉంటాయండి. అలా 1800లో 18 72 ఉంటాయి, 50లో 2, 72 + 2 అంటే 74. సో మీ ఆన్సర్ ఎంత అండి 74 × 106 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది 74 × 106. అంటే 7400 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలండి మీ ఆన్సర్. 74 × 100 చేసినారనుకోండి ఏమొస్తుంది 7400 వస్తుంది. 74 × 6 చేస్తే చూడండి యూనిట్ డిజిట్ చూడండి 6 4 24 కదా, యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది ఇక్కడ. సో యూనిట్ డిజిట్ 4 ఇక్కడ ఉంది. సో ఆప్షన్ ఏ అనేది మనకు రైట్ ఆన్సర్. ఇక్కడ యూనిట్ డిజిట్ 0 0. Consider a 99-digit number created by writing side by side the first 54 natural numbers as follows. 99 అంకెల ఒక సంఖ్యను మొదటి 54 సహజ సంఖ్యలను ఒకదాని పక్కన ఒకటి క్రింది విధంగా రాశారు. ఈ సంఖ్యను 8తో భాగిస్తే వచ్చు శేషం అంతా. మీ దగ్గర 99 డిజిట్స్ అండి. ఆ 99 డిజిట్స్ అంటే ఎలా ఉంటాయంటే 1 2 3 4 5 ఇలా
అప్ టు 53, 54 వరకు కనుక మీరు రాస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అప్ టు 54 వరకు రాస్తే ఇవి మొత్తం మీకు 54 నంబర్స్ అవుతాయి. అవి 99 అంకెలు అవుతాయండి. ఇప్పుడు ఈ నెంబర్ని మీరు 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? మనకి 8కి డివిజిబిలిటీ రూల్ ఏందండి? 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవుతుంది అలా చెక్ చేయాలి. లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఇవ్వేనా మీకు? ఓకే. ఇప్పుడు మీరు 354ని 8తో డివైడ్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? 8 నాళ్ళ 32, ఇంకొక 3 మిగులుతుంది. 8 నాళ్ళ 32 అంటే రిమైండర్ ఎంత వస్తుందండి? 2. సో ఈ మొత్తం నంబర్ని కనుక మీరు 8తో డివైడ్ చేస్తే రిమైండర్ మీకు 2 వస్తుందండి. ఆప్షన్ సి. Question number 26. Pipes P and Q can fill a tank in 18 and 27 minutes respectively, whereas pipe R can empty the full tank in 54 minutes. P and Q were opened together for 5 minutes and then closed and R was opened. The tank was emptied by R alone in how many minutes? P మరియు Q అను 2 గొట్టాలు ఒక తొట్టెను వరుసగా 18 మరియు 27 నిమిషాల్లో నింపగలవు. R అను గొట్టం ఆ తొట్టెను 54 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. P మరియు Qలను 5 నిమిషాలు తెరిచి తర్వాత మూసివేశారు. తర్వాత Rను తెరిచారు. అయినా ఇప్పుడు R ఆ తొట్టెను ఎంత సమయంలో ఖాళీ చేయగలదు? చూడండి, మీకు P, Q, R మూడింటి గురించి ఇచ్చింది. P, Qలు 18, 27లో ఫిల్ చేస్తాయంట అండి. ఇవి ఫిల్ చేసాయి కాబట్టి నేను ప్లస్ తీసుకుంటున్నాను. ఇది 18, 27 మినిట్స్. R కెన్ ఎంప్టీ ద హోల్ ఇన్ 54 మినిట్స్. ఇది 54 మినిట్స్లో ఎంప్టీ చేస్తుంది. ఇది మైనస్. ట్యాంక్ కెపాసిటీ ఎంత అండి? ట్యాంక్ కెపాసిటీ మనం ఎల్సిఎం తీసుకుంటాం కదా. 18కి 27కు 54కి ఎల్సిఎం ఎంత? 54 లీటర్లు. చూడండి, 54 లీటర్లని 18 నిమిషాల్లో నింపుతుందంటే ఇది మీకు టైము ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఎంత అవ్వాలండి? 18 × 3 అంతేనా? 27 నిమిషాల్లో నిమిషానికి 2 లీటర్లు నింపితే 54 నిండుతుంది. 54 × 1 చేస్తే వస్తుంది. P మరియు Qలను 5 నిమిషాలు తెరిచి తర్వాత మూసివేశారు. వీటిని 5 నిమిషాలు ఓపెన్ చేసినారనుకోండి, ఎంత ఫిల్ అవుతుంది చెప్పండి? నిమిషానికి 5. అలా 5 నిమిషాలంటే 3 + 2 5 నిమిషానికి. 5 నిమిషాల్లో మీకు 25 నిండుతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత దీన్ని మూసేసి Rని తెరుస్తున్నారంట. అయితే ఎంతసేపట్లో ట్యాంక్ ఖాళీ అవుతుంది? 25 లీటర్లు ఖాళీ చేయాలి. ఇది నిమిషానికి 1 లీటర్ ఖాళీ చేస్తుంది. 25/1 అంటే 25 నిమిషాలు, 25 మినిట్స్. ఆప్షన్ ఏ. Question number 27. If the cost per square meter for making a garden is 150, then the cost of making a 14-meter diameter wide garden around a circular field with diameter of 140 meter is. ఒక చదరపు మీటర్ గార్డెన్ నిర్మాణానికి అయ్యే వ్యయం 150 అయితే 140 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార తోట చుట్టూ 14 మీటర్ల వెడల్పులో ఒక గార్డెన్ నిర్మించడానికి అయ్యే వ్యయం ఎంత? మీ దగ్గర ఒక సర్క్యులర్ గార్డెన్ ఉందండి. దీని డయామీటర్ ఎంత అన్నారు? దీని డయామీటర్ మీకు 140. డయామీటర్ 140 అంటే రేడియస్ ఎంత అవ్వాలి? 70. ఇప్పుడు దీని చుట్టూ ఒక 14 మీటర్ల వెడల్పుతో మీరు ఒక గార్డెన్ నిర్మించాలంటే ఇది గార్డెన్ మీకు. ఓకే, ఇప్పుడు ఈ గార్డెన్ నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుందని క్వశ్చన్ అడిగినారండి. అయితే ఒక్క చదరపు మీటర్కి 150 రూపాయలు ఖర్చు అయితే మొత్తం ఈ గార్డెన్కి ఎంత ఖర్చు అవుతుంది? చూడండి, దీని వెడల్పు ఎంత? 14. ఫస్ట్ ఇప్పుడు మీకు ఈ గార్డెన్ యొక్క ఏరియా తెలవాలి. గార్డెన్ ఏరియా తెలిసిందనుకోండి, మీరు 1 మీటర్ స్క్వేర్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసు కాబట్టి 1 చదరపు మీటర్కి ఈ ఏరియా ఇంటూ ఈ 150 చేస్తే మీ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దీని ఏరియా కావాలి కదా. ఇప్పుడు ఈ ఏరియా కావాలంటే మనం ఏం చేస్తామండి? అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా చేస్తే వస్తుందా? సరే, అవుటర్ సర్కిల్కి రేడియస్ ఎంత చెప్పండి? అవుటర్ సర్కిల్కి రేడియస్ ఎంత? 70 + 14 84. ఇన్నర్ సర్కిల్కి రేడియస్ ఎంత? R = 70. ఇది మీరు R2 అనుకోండి, ఇది R1 అనుకోండి. అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా చేస్తే మీకు ఇప్పుడు షేడెడ్ రీజన్ ఏరియా వస్తుందా? సార్, మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. రేడియస్ అనేది కనుక 7 అయితే ఏరియా అనేది 154 అవుతుంది అని. రేడియస్ 7 అయితే సర్కిల్కి ఏరియా ఎంత అవుతుందండి? 154. సో ఇప్పుడు మీకు రేడియస్ ఎంత అయిందండి? 7 × 12 అయిందా? 12,84. అప్పుడు ఏరియా ఎంత అవుతుందంటే 7 ఉంటే 154 అయ్యేది. రేడియస్ అనేది ఇంటూ 12 టైమ్స్ అయింది కాబట్టి ఏరియా ఇంటూ 144 అవుతుందండి. సర్కిల్ యొక్క రేడియస్ కనుక 7 అయింది అనుకోండి, ఏరియా 144 అవుతుంది. రేడియస్ అనేది 7కి ఒక ఇంటూ 3 టైమ్స్ అయింది అనుకోండి, ఏరియా 7 ఉన్నప్పుడు 154 ఉంది కాబట్టి 7కి 154 అవుతుంది.
రేడియస్ ఇంటూ 3 టైమ్స్ అయింది కాబట్టి ఏరియా ఇంటూ 9 టైమ్స్ అవుతుందండి. రేడియస్ 7 ఉంటే ఏరియా 154 అయితే రేడియస్ 7 ఇంటూ 3 అయితే ఏరియా 154 ఇంటూ 9. ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ రేడియస్ ఎంత అండి, ఇక్కడ 7 ఇంటూ 10 కదా, అప్పుడు ఏరియా ఎంత అవుతుంది, 7 ఉంటే మీకు 154 ఉండేది, ఇంటూ 10 అయింది కాబట్టి ఏరియా 10కి స్క్వేర్ ఎంత ఇంటూ 100 అయ్యేది. అంటే అవుటర్ సర్కిల్ ఏరియానేమో ఇది, ఇన్నర్ సర్కిల్ ఏరియా ఇది, దీని మైనస్ ఇది ఎంత అండి 154, 144 మైనస్ 100 అంటే 44. అంటే ఇప్పుడు మీకు వచ్చింది ఏంటండి, షేడెడ్ రీజియన్ ఏరియా ఇంత వచ్చింది. ఇప్పుడు దీనికి మీరు ఇంటూ 150 చేసినారనుకోండి, మీకు మొత్తం అయ్యే ఖర్చు వస్తుంది. దీనికి మీరు ఇంటూ 154 చేస్తే సరే. ఇప్పుడు మీరు యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది చెప్పండి నాకు, అండ్ మీ ఆన్సర్ అనేది ఎంత అండి. మీరు ఇప్పుడు కనుక క్యాన్సిల్ చేస్తే దీన్ని మీరు కనుక చూస్తే మీకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని రావాలో చెప్పండి నాకు ఒకసారి. చూడండి 154 ఇంటూ 44 ఇంటూ 15 ఇంటూ 10 లాగా రాసుకోవచ్చండి నేను. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీకు నెంబర్ ఆఫ్ జీరోస్ 2 వస్తాయండి. అంటే దీన్ని కనుక మీరు మల్టిప్లై చేసినారనుకోండి, ఇక్కడ ఒక 0 ఉందా, 0 ఉంది, దీంట్లో ఉన్న ఒక 5 దీంట్లో ఉన్న ఒక 2తో మల్టిప్లై అయ్యి ఒక 0 ఇస్తుందండి. మీకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎప్పుడు కూడా ఎన్ని 5లు ఎన్ని 2లు ఉన్నాయో దాన్ని బట్టి వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ వరకు కనుక మీరు చూస్తే ఆల్రెడీ ఒక 0 ఉంది, ఒక 0 వస్తుంది. మీకు ఈ మొత్తం ప్రోడక్ట్లో ఒకటే 5 ఉందండి. ఇది మీకు 5 మల్టిపుల్ కాదు, 5 మల్టిపుల్ కాదు, ఇది 5 ఇంటూ 3. ఒక 5 అనేది ఒక 2తో మల్టిప్లై ఇంకో 0 వస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ కనుక మీరు చేస్తే లాస్ట్లో మీకు ఓన్లీ 2 zeros మాత్రమే రావాలి. ఇక్కడ మీకు ఆప్షన్ అన్నిట్లో ఇక్కడ 4 zeros, 5 zeros, 3 zeros ఉన్నాయి. ఇవి ఏవి కూడా మీకు ఆన్సర్ కాదండి. సో మీరు ప్రోడక్ట్ కనుక చేసి చూస్తే మీకు ఇదే వస్తుంది, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 28. The ratio of the sum of the salaries of A and B to the difference of their salaries is 11:1, and the ratio of the sum of the salaries of B and C to the difference of their salaries is 11:1. If A salary is highest and C is the lowest, then what is the B salary given? Total of all their salaries is 1,82,000. A మరియు B యొక్క జీతాల మొత్తంనకు వారి జీతాల వ్యత్యాసానికి మధ్య నిష్పత్తి 11:1. ఇక్కడ వరకు చూద్దామండి. ఏకి బికి, ఏ మరియు బిల జీతాల మొత్తానికి అలా జీతాల దానికి డిఫరెన్స్ ఎంత అండి, డిఫరెన్స్కి 11:1. అప్పుడు ఏ కామా బిల జీతాలు ఎంత అవుతాయి చెప్పండి నాకు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అండి 12. 12/2 ఎంత 6. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 11 - 1 10. 10/2 ఎంత 5. అంటే ఏ జీతం కనుక 6, బి జీతం కనుక 5 అయిందనుకోండి, వీళ్ళ జీతాల మొత్తం ఏమో 11 అవుతుంది, వీళ్ళ జీతాల యొక్క డిఫరెన్స్ ఏమో 1 అవుతుంది. రేషియో 11:1. సిమిలర్గా మీకు బికి సికి మళ్ళీ అదే ఇచ్చినారండి. బి మరియు సి యొక్క జీతాల మొత్తానికి వారి జీతాల వ్యత్యాసానికి మధ్య నిష్పత్తి 11:1. అంటే బి జీతం కనుక 6 అయితే సి జీతం 5 అవ్వాలి. ఇప్పుడు దీని నుండి మనం ఏబిసి రేషియో చెప్పొచ్చు అండి. మీకు A:B తెలుసు, B:C తెలుసు. ఇప్పుడు దీన్ని మీరు 6తో మల్టిప్లై చేస్తే 6 6 36, 6 5 30. దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 5 6 30, 5 5 25. ఓకే, అంటే ఏబిసి జీతాల నిష్పత్తి ఎలా వచ్చింది మీకు 36:30:25. అంటే 5 + 6 11, 91 టోటల్. అంటే టోటల్ కనుక ముగ్గురు జీతం 91 అయితే బి యొక్క జీతం ఎంత 30. 91 వాల్యూ మీకు ఎంత ఇచ్చినారండి 1,82,000. సో దీనికి డబల్ అయిందా, దీనికి డబల్ ఎంత అండి 60. 3 zeros కాబట్టి 3 zeros 60,000. ఆప్షన్ బి. The area of the square on AC as a side is 60 centimeters square. What is the sum of the areas of semicircles drawn on AB and BC as diameters given ABC is an isosceles triangle, isosceles right angle triangle, and AC is its hypotenuse? AC భుజంగా గల చిత్రస్త్రం యొక్క వైశాల్యం 60 చదరపు సెంటీమీటర్లు. త్రిభుజం ABC యొక్క లంబ సమద్విబాహు త్రిభుజం మరియు AC అనేది దాని యొక్క కర్ణం. అయితే భుజాలు AB మరియు BCలు వ్యాసాలుగా కలిగిన అర్ధవృత్తాల యొక్క వైశాల్యాల మొత్తం ఎంత. సరే, ఇక్కడ మీకు ఏం చేసినారంటే అండి, ఈ ABCD అనేది ఉందా, ABCD, ఈ ABCD యొక్క స్క్వేర్ యొక్క ఏరియా ఎంత అండి 60 స్క్వేర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు AC స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చినారండి, AC స్క్వేర్ 60. అప్పుడు AC వాల్యూ ఎంత అవుతుందండి, AC వాల్యూ
సరే, ఇది కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి. మీకు ఏం కనుక్కోమన్నారు చెప్పండి నాకు ఒకసారి. మీకు ఏం కనుక్కోమన్నారు? ఈ ఏబీ పైన మీకు ఒక అర్ధవృత్తం డ్రా చేసినారా, దీనిది. బీసీ పైన ఒక అర్ధవృత్తం డ్రా చేసినారా, దీనిది ఏరియా కనుక్కోమన్నారండి. అంటే ఇప్పుడు దీని రేడియస్ ఎంత అవుతుందండి? AB/2 అవుతుందా? అంటే పై AB/2 హోల్ స్క్వేర్, పై ఆర్ స్క్వేర్. ఇది మొత్తం సర్కిల్కి, ఇది మీకు సెమీ సర్కిల్ కాబట్టి π/2 AB/2 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్. ఇప్పుడు ఈ సెమీ సర్కిల్కి ఏరియా ఏమవుతుందండి? పై BC/2 హోల్ స్క్వేర్ /2. దీనికి రేడియస్ ఏమో మీకు BC/2 అండి. BC అనేది మీకు డయామీటర్ అయితే BC/2 రేడియస్. సో సర్కిల్కి ఏరియా పై BC/2 హోల్ స్క్వేర్ అవుతుంది. సెమీ సర్కిల్ కాబట్టి ఒక హాఫ్ వస్తుంది. ఓకే, మీరు కనుక π/2 కామన్ తీస్తే AB² ప్లస్ BC²/4 ఉంటుందా? ఓకే, మీకు π/2 AB² ప్లస్ BC² అంటే ఎంత అండి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో AB² ప్లస్ BC² అంటే AC² కదా, AC²/4. π/2 AC² వాల్యూ ఎంత ఇచ్చినారండి? AC² అంటే x² వాల్యూ కదా మీకు. అంటే x² వాల్యూ మీకు 60 అన్నారు కదా ఇక్కడ. AC² వాల్యూ 60. అంటే ఈ చతురస్రం యొక్క వైశాల్యం 60 అన్నారు. చతురస్రం యొక్క సైడ్ అనేది AC అయితే దాని AC² 60 కదా. సో 60/4. 4 15 టైమ్స్ 15/2 అంటే మీకు 7.5 π. ఆప్షన్ సి అండి మనకి. Question number 30. 2 men undertake to do a piece of work for ₹5,600. First man alone can do this work in 7 days, while the second man alone can do this in 8 days. If they work together for and complete this work in 3 days with the help of a boy, then the amount 2 men together get in rupees is. రైట్, ఇక్కడ చూడండి, ఫస్ట్ మ్యాన్ నేను ఏ అనుకుంటున్నాను, సెకండ్ మ్యాన్ బి అనుకుంటున్నాను, తర్వాత బాయ్. ఈ మ్యాన్ ఏమో 7 డేస్లో వర్క్ చేయగలడు, ఇంకొక మ్యాన్ బి ఏమో 7 డేస్లో వర్క్ చేయగలడు. ఫస్ట్ మ్యాన్ ఇన్ 7 days, సెకండ్ మ్యాన్ ఇన్ 8 days. టోటల్ వర్క్ నేను ఎంత అనుకుంటున్నానండి? టోటల్ వర్క్ 56 అనుకోవచ్చా? సో ఏ 7 daysలో 56 వర్క్ చేయాలంటే డైలీ ఎఫిషియన్సీ ఎంత ఉండాలి? 8 ఉండాలి. 8 daysలో 56 చేయాలంటే డైలీ 7 చేయాలి. ఓకే, ఇఫ్ దే వర్క్ టుగెదర్ అండ్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 3 days విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ బాయ్. ఇప్పుడు వాళ్ళు 3 రోజుల్లో ఒక బాయ్ హెల్ప్ తీసుకొని వర్క్ కంప్లీట్ చేస్తున్నారంట. 3 రోజుల్లో వీరిద్దరు కలిపి ఎంత చేస్తారంట అండి? 3 రోజుల్లో వీరిద్దరు కలిపి ఒక రోజులో 15 చేస్తారు, 3 రోజులు ఎంత? 45 వీడియో చేస్తారు. సో మొత్తం వీక్ వర్క్ 56 కాబట్టి 45 వీడియో చేస్తే బాయ్ ఎంత చేయాలి మీకు? మిగిలిన 9 యూనిట్లు బాయ్ చేయాలి, అంతేనా? 45 ప్లస్ 11 కదా. మిగిలిన 11 యూనిట్లు ఎవరు చేయాలండి? బాయ్ చేయాలి. 45 ప్లస్ 11 56 అయిపోతుంది. అంటే ఇప్పుడు మీకు మొత్తం వర్క్ మీకు ఇచ్చిందేమో 56,000 అండి. అంటే మీరు 56 యూనిట్లు వర్క్ చేయడానికి మీకు 5600 ఇస్తే 56 యూనిట్స్ వర్క్ చేయడానికి మీకు 5600 ఇస్తున్నారు. దాంట్లో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేసిన పని ఎంత అండి? 45 యూనిట్స్ కదా. మరి 56 యూనిట్స్కి 5600 ఇస్తే 45 యూనిట్స్కి ఎంత రావాలి? వీళ్ళకి 4500 రావాలి. అంటే ఏబీలా కలిపి ఇద్దరికి 4500 రావాలండి. Question number 31. The present age of a person is 2/9 of age of his mother. 10 years hence he will be 4/11 of age of his mother. How old is mother after 15 years? ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు తన తల్లి 2/3వ వంతు. ఓకే, 10 సంవత్సరాల తర్వాత అతని వయసు 4/13వ వంతు అయినా 15 సంవత్సరాల తర్వాత అతని తల్లి యొక్క వయసు ఎంత? ఇక్కడ కొంచెం తెలుగులో మిస్టేక్ ఉందండి. ఇక్కడ మీకు ఒక పర్సన్ ఉన్నాడు, పర్సన్ వాళ్ళ మదర్ అండి. ఆ పర్సన్ యొక్క ఏజ్ వాళ్ళ మదర్ ఏజ్లో 2/9 అంటండి. అంటే మదర్ ఏజ్ కనుక 2 అయితే పర్సన్ ఏజ్ 2/9. ఒక 10 years తర్వాత పర్సన్ ఏజ్ అనేది 4/11 ఆఫ్ హిజ్ మదర్. అంటే మదర్ అనేది కనుక ఏజ్ 11 అయితే ఆ పర్సన్ది 4. ఎప్పుడు? 10 years తర్వాత. చూడండి, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇంక్రీజ్ ఎంత ఉందండి? 2 parts ఉందా? ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇంక్రీజ్ ఎంత? 2 parts. అంటే మీకు 2 parts వాల్యూ అనేది ఎంత? 10 years అయితే 4 parts వాల్యూ ఎంత? ఇక్కడ 4 కదా, 4 parts వాల్యూ ఎంత? 2 అనేది ఇంటూ 5 times కాబట్టి 4 అనేది సారీ ఇక్కడ మీకు కనుక్కోమనేది మదర్ ఏజ్ కాబట్టి నాకు ఇప్పుడు 11 parts వాల్యూ ఎంత కావాలి, అంతేనా? 2 parts వాల్యూ కనుక మీకు 10 years అయితే 11 parts వాల్యూ ఎంత అవ్వాలి? 55 years అవ్వాలి.
అంటే ఈ రోజు నుండి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ మదర్ యొక్క ఏజ్ 55 అండి. కానీ ఇక్కడ అడిగింది 15 ఇయర్స్ తర్వాత కాబట్టి ఇంకొక 5 ఇయర్స్ యాడ్ చేస్తే సరిపోతుందా? 5 ఇయర్స్ యాడ్ చేస్తే ఎంత అండి? 60 ఇయర్స్. ఆప్షన్ బి. When 15% is lost in grinding wheat, a country can export 30 lakh tons of wheat. On the other hand, if 10% is lost in grinding, it can export 40 lakh tons of wheat. The production of wheat in the country is. గోధుమల గ్రైండింగ్ చేయడంలో 15% నష్టపోయినప్పుడు ఒక దేశం 30 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేయగలదు. మరోవైపు గ్రైండింగ్లో 10% కోల్పోతే 40 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేయవచ్చు. దేశంలో గోధుమల ఉత్పత్తి ఎంత? సరే, ఈ క్వశ్చన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు కంట్రీలో ప్రొడక్షన్ అండి. ఇప్పుడు ప్రొడక్షన్ అనేది నేను ఒక ఎక్స్ టన్స్ ఉందని అనుకుంటున్నాను. ప్రొడక్షన్ అనేది ఎక్స్ టన్స్ ఉంది. ప్రొడక్షన్ ఎంత? నంబర్ ఆఫ్ టన్స్ ఎక్స్. ఇప్పుడు కంట్రీలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ గోధుమలు పండిస్తారండి. పండించిన తర్వాత దాంట్లో గ్రైండింగ్ చేస్తారు. గ్రైండింగ్ చేసిన తర్వాత వాళ్ళకి వాడుకోవడానికి అయితే కొన్ని కావాలి కదా, వాడుకోవడానికి పక్కన పెట్టుకొని ఇప్పుడు 15% కనుక నష్టపోయింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర తక్కువ మిగులుతాయి, అంతేనా? ఇప్పుడు మీకు ప్రొడక్షన్ అనేది ఎక్స్ యూనిట్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రైండింగ్ చేసినప్పుడు 15% నష్టపోయింది అనుకోండి. ప్రొడక్షన్ ఎక్స్ యూనిట్లో 15% పోయిందంటే 85% ఆఫ్ ఎక్స్ మీ దగ్గర ఉన్నట్ట. మీరు ఒక సంవత్సరంలో కంట్రీలో ఎక్స్ టన్స్ అనేది ప్రొడక్షన్ అయిందండి. దాంట్లో 15% మీరు నష్టపోయినారు గ్రైండింగ్ చేసినప్పుడు. అంటే ఇప్పుడు మీ దగ్గర మిగిలింది ఎంత? 85% ఆఫ్ ఎక్సా. ఇప్పుడు 85% ఆఫ్ ఎక్స్లో ఏం చేస్తారంటే ఒక 30 లక్షల టన్నులనేమో ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. 30 టన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంకా మిగిలింది కన్జంప్షన్ కోసం ఒక C టన్స్ పెట్టుకుంటున్నారు. అర్థమైందా? కన్జంప్షన్ కోసం ఎంత? C టన్స్. ఒకవేళ గ్రైండింగ్లో కనుక 10% కోల్పోయింది అనుకోండి, 10% కోల్పోతే మీ దగ్గర 90% ఆఫ్ ఎక్స్ ఉంటుందా? మీరు ఎక్స్ టన్స్ ప్రొడక్షన్ చేసినారు, 10% దాంట్లో గ్రైండింగ్లో పోయింది. ఇప్పుడు మీ దగ్గర 90% ఆఫ్ ఎక్స్ ఉంటాయా? ఓకే. ఇప్పుడు మీకు ఇంతకుముందు కన్జంప్షన్ ఎంతనో ఇప్పుడు కూడా కన్జంప్షన్ ఎంతే అండి. కన్జంప్షన్ మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది. ఒక దేశంలో ఒక సంవత్సరంలో తినే వాల్యూ సేమ్ ఉంటుంది కదా. 90% ఆఫ్ ఎక్స్ కనుక మీ దగ్గర ఉన్నప్పుడు ఈ కన్జంప్షన్ పోను ఇక్కడ మీకు వేస్టేజ్ తక్కువైంది కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ ఎక్కువ చేయగలుగుతారు. అంటే మీరు 40 టన్స్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే మీ దగ్గర ఎక్స్ టన్స్ కనుక మొత్తం సంవత్సరంలో గోధుమలు ఉంటే దాన్ని గ్రైండింగ్ చేసినప్పుడు మీరు 15% నష్టం పోయిందనుకోండి, 15% వెళ్ళిపోయిందనుకోండి, 85% మీరు మిగులుతుందా? 85%లో మీరు 30 టన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మీరు కన్జంప్షన్ కోసం C టన్స్ పెట్టుకుంటున్నారు. ఒకవేళ గ్రైండింగ్లో కనుక ఓన్లీ 10% అయిపోయింది అనుకోండి, అప్పుడు మీ దగ్గర 90% ఉంటుందా? ఈ 90%లో మీరు 40 ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. C టన్స్ అనేది మీరు తినడానికి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, 2 - 1 చేస్తే ఏమొస్తుంది? ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1. 2 - 1 చేస్తే ఏమొస్తుంది మీకు? 5% ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే టోటల్ ప్రొడక్షన్లో 5% వాల్యూ అనేది 40 - 30 అంటే 10 టన్స్. అంతేనా? 5% అనేది 10 టన్స్ అయితే 100% అనేది ఎంత అవుతుందండి? 100%. టోటల్ డబల్ అయింది కాబట్టి డబల్ 200 టన్స్. అంటే కంట్రీలో టోటల్ ఎంత ప్రొడక్షన్ అవుతుందండి? 200 lakh టన్స్. క్వశ్చన్ నెంబర్ 33. A train X running at 84 km/h crosses another train Y running at 52 km/h in opposite direction in 9 seconds. If the length of Y is 1/3 of the length of X, then what is the length of X? 84 km/h వేగంతో ప్రయాణించే X అనే రైలు 52 km/h వేగంతో వ్యతిరేక దిశలో ప్రయాణించే Y అనే రైలుని 9 సెకండ్లలో దాటుతుంది. Y యొక్క పొడవు X యొక్క పొడవులో 1/3 వంతు అయినా X యొక్క పొడవు ఎంత? చూడండి, మీద 2 ట్రైన్స్ XY ఉన్నాయండి. మనం లెన్స్ మాట్లాడుతున్నాం. ఇఫ్ ద లెంత్ ఆఫ్ Y ఈజ్ 1/3 ఆఫ్ ద X, అంటే X కనుక X యొక్క లెంత్ 3L అనుకుంటే Y యొక్క లెంత్ 1/3 L అవ్వాలా? ఓకే. ఇప్పుడు 2 రైళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయండి. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు ఒక రైలు ఇంకో రైల్ని దాటుతుందంటే ఈ రెండింటి యొక్క టోటల్ ఎంత అవుతుందండి? 4L అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే మీకు ఏమవ్వాలి? స్పీడ్స్ ప్లస్ అవ్వాలి. అంటే 84 + 52. ఇది మీకు డిస్టెన్స్, ఇది మీకు స్పీడ్. అంటే మీకు ఏం రావాలి? టైం రావాలి. ఎంత ఉంది టైం? 9 సెకండ్స్ అన్నారండి. ఇక్కడ మీకు ఇది km/h ఉంది, ఇక్కడ మీకు సెకండ్లో ఉంది కాబట్టి మీరు ఇంటూ 5/18 చేస్తే m/s వస్తుంది. సో 4L = 2 + 4 6, 8 + 5 13 ఇంటూ 5/18 ఇంటూ 9. 9 2 టైమ్స్ క్యాన్సల్, 2 6 టైమ్స్, 1 క్యారీ 2 8 టైమ్స్,
4 17 టైమ్స్. L ఈక్వల్ ఎంత వచ్చిందండి? 17 వచ్చింది. కానీ x యొక్క పొడవు ఎంత అండి? 3L. 3 ఇంటూ 17 వాల్యూ ఎంత? ఇక్కడ 17 ఇంటూ 5 అండి, మనం 5 తీసుకోలేదు కదా, 17 ఇంటూ 5. సో 3 ఇంటూ 17 ఇంటూ 5. 17 5ల 85. 85 ఇంటూ 3. 80 ఇంటూ 3 అంటే మీకు 240. 5 ఇంటూ 3 అంటే 15. 240కి 15 యాడ్ చేస్తే 255. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 34. ఇక్కడ మీకు 2 ఈక్వేషన్స్ ఇచ్చినారండి. ఫస్ట్ ఆ 2 ఈక్వేషన్ చూద్దాం. చూడండి, 99/101 ఉంది, 97/99 ఉంది, 95/97 ఉంది. ఈ క్వశ్చన్ చేసే ముందు మీకు ఫస్ట్ కాన్సెప్ట్ కావాలండి. కాన్సెప్ట్ ఇప్పుడు నా దగ్గర ఒక నంబర్ ఉందండి, 5/7 అనే ఒక నంబర్ ఉంది. ఇంకొక నంబర్ ఎలా ఉందంటే 11/13 అనే ఒక నంబర్ ఉంది. చూడండి, ఈ 2 నంబర్లలో న్యూమరేటర్కి డినామినేటర్ డిఫరెన్స్ ఎంత అండి? 2 ఉందా? ఇక్కడ కూడా న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత? 2 ఉందా? సో న్యూమరేటర్కి డినామినేటర్కి డినామినేటర్ కనుక డిఫరెన్స్ సేమ్ అయిందనుకోండి, ఎక్కడ న్యూమరేటర్ల వాల్యూ ఎక్కడ పెద్దగా ఉంటుందో ఆ వాల్యూ మనకు పెద్దదండి. అంటే ఇది ఈక్వేషన్ ఇలా ఉంటుంది. అర్థమైందండి? మీకు న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ సేమ్ అయినప్పుడు న్యూమరేటర్లో ఏ వాల్యూ పెద్దగా ఉంటుందో మీకు అదే వాల్యూ పెద్దగా ఉంటుందండి. సో ఇక్కడ మీరు ఇదే క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్ డిఫరెన్స్ ఎంత అండి? 2 ఉందా? 99కి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 2నే ఉందా? ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంది? 2 ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏ వాల్యూ న్యూమరేటర్లో ఏ వాల్యూ పెద్దగా ఉంటుందో ఆ ఫ్రాక్షన్ అనేది పెద్దదండి. అంటే మనకి ఫ్రాక్షన్ ఇది గ్రేటర్ దాన్ ఉంటుంది, దేనికన్నా ఇది. కానీ మీ క్వశ్చన్లో ఎలా ఇచ్చినారండి? లెస్ దాన్ ఇచ్చినారు. అంటే ఈ స్టేట్మెంట్ మనకి ఇది ఫాల్స్. స్టేట్మెంట్ ఫాల్సా? మీరు ఆప్షన్ 4 కనుక చూస్తే చూడండి, 99/101 గ్రేటర్ దెన్, 97/99 గ్రేటర్ దెన్, 95/97 గ్రేటర్ దెన్. జస్ట్ వీటికి ఏం చేసినారండి? మనకి హోల్ స్క్వేర్ చేసినారు అంతేనా? ఈ వాల్యూస్కి మనకి హోల్ స్క్వేర్ చేసినారు. చూడండి, మీకు జనరల్గా స్క్వేర్ లేకన్నా ముందు ట్రూ అయింది అనుకోండి, స్క్వేర్ ఉంటే కూడా ట్రూ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే ఈ వాల్యూ ఎట్లా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2 గ్రేటర్ దెన్ 3 ఉంది, దీన్ని స్క్వేర్ సరే మీకు 5 గ్రేటర్ దెన్ 4 కదా, దీన్ని స్క్వేర్ చేస్తే కూడా అదే అవుతుంది కదా, 25 గ్రేటర్ దెన్ 16. సో మీకు సింపుల్గా ఉన్నప్పుడు ఎలా ఉందో స్క్వేర్ చేసినప్పుడు కూడా గ్రేటర్ దెన్ అవుతుంది. అంటే మీకు ఫస్ట్ది ఫాల్స్ అయింది కాబట్టి సెకండ్ది లాస్ట్ది ఏమవ్వాలండి? ట్రూ. ఒకటి ట్రూ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎలా ఉందండి మీకు? సెకండ్ వన్ చూడండి ఒకసారి, 95/97 ఉంది, నెక్స్ట్ 97/99 ఉంది, 97/99 ఉంది, నెక్స్ట్ 99/101 ఉంది. అన్ని దగ్గర మీకు డిఫరెన్స్ సేమ్ ఉందా? ఇంతకుముందు లాగానే ఉందా? ఇది కూడా చూడండి, డిఫరెన్స్ 2 ఉంది, డిఫరెన్స్ 2 ఉంది, డిఫరెన్స్ 2 ఉంది. అప్పుడు ఈక్వేషన్ ఎలా అవ్వాలి మీకు? ఈక్వేషన్ ఇలా ఉండాలి. చూడండి, 95/97 లెస్ దెన్ 100. అంటే ఈ రెండు మీకు సేమ్ ఇచ్చినారండి, 95, 97, 7. అంటే మీకు ఇది సెకండ్ స్టేట్మెంట్ ట్రూ కదా, సెకండ్ స్టేట్మెంట్ ట్రూ. దీనికి స్క్వేర్ చేస్తే కూడా ట్రూ అవ్వాలంటే 95/97కి హోల్ స్క్వేర్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది చూడండి, ఇలా వచ్చింది. అంటే లెస్ దెన్ రావాల్సింది గ్రేటర్ దెన్ వచ్చింది. అంటే ఇది స్టేట్మెంట్ మీకు ఫాల్స్. అంటే ఏవి ట్రూ అండి? ఈ రెండిట్లో ఈ మొత్తం మీకు 4 స్టేట్మెంట్లో మీకు ట్రూ అయింది. సెకండ్ ఒకటి ట్రూ ఉంది, ఫోర్త్ ఒకటి ట్రూ ఉంది. అంటే బి అండ్ డి ఆర్ ట్రూ. ఆప్షన్ బి అండ్ డి అంటే ఆప్షన్ డి మనకి ట్రూ అండి. క్వశ్చన్ నెంబర్ 35. Out of rupees 50,000 that a man has, he lends rupees 9,000 at 5.5% per annum simple interest and 25,000 at 6% per annum simple interest. He lends the remaining money at certain rate of interest so that he gets a total annual interest of 3,275. The rate of interest per annum at which the remaining money is lent is. ఒక వ్యక్తి ఉన్న మొత్తం 50,000లో 9,000ను 5.5% వడ్డీ రేటుకు, అంటే మొత్తం 50,000 ఉంటే దాంట్లో 9,000 అండి. 9,000ని ఇది ప్రిన్సిపల్, ఇది ఆర్ 5.5%కి ఇచ్చినాడా, అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూద్దాం. మరి 25,000ని ఎంతకి ఇచ్చినాడండి? 6% వడ్డీ రేటుకి ఇచ్చినాడు. ఈ రెండు పోను మిగిలిన మొత్తాన్ని 50,000లో 25, 9 అంటే 34, అంటే మిగిలిన 16,000ని ఎంత శాతం వడ్డీ రేటుకి ఇవ్వాలో అడుగుతున్నారండి. ఈ వాల్యూ అడుగుతున్నారు. అప్పుడు మొత్తానికి మూడుటి పైన కలిపి 3,275 రావాలి, అంతేనా? చూడండి, 9,000లో 5% ఎంత అండి?
9,000లో 5% అంటే మీకు 10% అంటే 900 కాబట్టి 5% అంటే 450. 0.5% అంటే ఎంత అండి? 90 అనేది 10% అంటే 0.5% ఎంత? 45. 450కి 45 యాడ్ చేస్తే 495. 25లో 600 అంటే 6% అంటే 1500. చూడండి ఎంత అయిందండి? అప్రాక్సిమేట్లీ మీకు 2000 అయింది, ఒక 5 తక్కువ. చూడండి 3275 మొత్తం రావాలి. ఇప్పటి వరకు మీకు 2000 వచ్చింది. అంటే ఎంత? 2275 ఇంకా రావాలి, అంతేనా? అంటే మీకు 1995 దీని నుండి మైనస్ చేస్తే 0, 17 మైనస్ 9 అంటే 8, 11 మైనస్ 9 అంటే 2, 1280 రావాలండి. ఇంకొక 1280 రావాలి. చూడండి 16,000కి 1280 ఇంట్రెస్ట్ రావాలంటే ఆర్ వాల్యూ ఎంత అయి ఉండాలి చెప్పండి. నాకు 8 టైమ్స్ చూడండి. 8 టైమ్స్ అంటే ఎంతనా? 16 నాలుగు 64 అంటే ఇక్కడ 8% అయితే మీకు ఆన్సర్ వస్తుంది. 8% అంటే 1280 వస్తుంది. ఆప్షన్ సి. Let x denote the greatest 4-digit number which when divided by 6, 7, 8, 9 and 10 leaves a remainder of 4, 5, 6, 7 and 8 respectively. Then the sum of the 4 digits of x is. మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్స్ని కనుక 4 డిజిట్ నెంబర్స్తో డివైడ్ చేస్తే ఆ నెంబర్స్ ఏమున్నాయండి? 6, 7, 8, 9తో డివైడ్ చేస్తే, అంటే డివైజర్స్ కనుక ఇవైతే మీకు రిమైండర్స్ ఎలా వస్తున్నాయంట? అండ్ 6, 7, 8, 9 and 10 డివైడ్ చేస్తే రిమైండర్స్ మీకు 4, 5, 6, 7, 8 వస్తున్నాయంట. ఇటువంటి క్వశ్చన్స్లో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలిసి ఉండాలండి. చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 2. డివైజర్కి రిమైండర్కి డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఇటువంటి కేసులో మీ నంబర్ ఏమవుతుందంటే ఎల్సిఎం ఆఫ్ 6, 7, 8, 9, 10 -2 అవుతుందండి. ఎల్సిఎం ఆఫ్ 6, 7, 8, 9, 10 -2 అంటే ఇంటూ కే చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఏదైనా ఒక నంబర్ని 6, 7, 8, 9, 10తో డివైడ్ చేస్తే 4, 5, 6, 7, 8 అనే రిమైండర్స్ వచ్చినాయి అనుకోండి. ఈ కేసులో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డివైజర్కి రిమైండర్కి డిఫరెన్స్ అనేది ప్రతి దగ్గర 2 ఉంటుంది. ఇటువంటి కేసులో ఆ నంబర్ మీకు ఏమవుతుందంటే ఎల్సిఎం ఆఫ్ దిస్ నంబర్ ఇంటూ కే -2 అవుతుందండి. అండ్ ఆ నంబర్ అనేది మీకు గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నారు కదా. గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు దీన్ని ఎల్సిఎం కనుక్కోండి. ఎల్సిఎం ఎలా అవుతుందండి? నేను ఎల్సిఎం కనుక్కోవడానికి మీకు పద్ధతులు చాలా వేస్ ఉంటాయి చూడండి. 10 ఉంటుంది, 9. ఇక్కడ 8లో ఒక 2 వచ్చేసింది కాబట్టి ఇంకొక 4 లేదు కాబట్టి 4 మల్టిప్లై చేస్తున్నాను. 7 ఉందా? 7 చేస్తున్నాను. చూడండి 6లో ఒక 2 వచ్చేసింది, ఒక 3 వచ్చేసింది. అంటే 9 36, 36 ఇంటూ 7 ఎంత అండి మీకు? 36 ఇంటూ 7 ఎడార 42, 4 ఎడమలు 21, 4 252. 252 ఇంటూ 10 అంటే 2520. 2520 ఇంటూ కే -2. ఆ నెంబర్ ఎలా ఉంది మీకు? ఎన్ అనే నెంబర్ మీకు 2520 ఇంటూ కే -2. ఇప్పుడు ఇది కనుక మీరు గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అవ్వాలనుకోండి, ఈ కే వాల్యూ కనుక నేను ఎంత తీసుకోవాలి చూడండి. కే వాల్యూ నేను 4 తీసుకున్నాను అనుకోండి, ఇది మీకు 10,000 దాటిపోతుందండి. 10,000 అనేది మీకు ఎంత అండి? 2500 ఇంటూ 4 చేస్తే మీకు 10,000 దాటుతుంది. 10,000 అనేది మీకు 5 డిజిట్ నెంబర్. అంటే కే వాల్యూ కనుక నాకు 3 అయింది అనుకోండి, 3 అయితే ఎంత అవుతుందండి? 75, 60 అవుతుంది -2. కే వాల్యూ 3 దగ్గర n = ఇప్పుడు మీకు 7558 వచ్చేసిందండి. 7558. చూడండి సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ n ఎంత వచ్చింది మీకు? 5 + 5 10, 7 + 8 15. అంటే టోటల్ ఎంత అండి? మీకు అడిగింది కదా. దెన్ ద సమ్ ఆఫ్ ద 4 డిజిట్స్ ఈజ్ 25. ఆప్షన్ ఏ. Question number 37. There are 3 numbers. If the average of any 2 of them is added to third number, the sum obtained are 177, 163 and 138. What is the average of the largest and the smallest of the given numbers is? మీ దగ్గర 3 నెంబర్స్ ఉన్నాయి అనుకుంటండి. ఏబిసి అనుకోండి. 3 సంఖ్యలు కలువు. ఏవైనా 2 సంఖ్యల సగటు 3వ సంఖ్యకు కలపగా వచ్చే మొత్తాలు 177, 163, 138. అంటే ఈ రెండింటి యొక్క సగటుని అంటే a+b/2ని థర్డ్ నెంబర్కి మీరు కలిపినారనుకోండి, మీకు 177 వస్తుందంట. ఓకే. నెక్స్ట్ ఈ 2 సంఖ్యల యొక్క సగటు తీసుకుంటున్నాను. b+c/2 ఈ సగటుని
మీరు ఇంకొక నెంబర్కి అడిగి ఏవైనా 2 సంఖ్యల సగటు మూడవ సంఖ్యకు కలపగా ఈ 2 సంఖ్యల యొక్క సగటుని మూడవ సంఖ్య కలిపితే 163 వచ్చిందంట. నెక్స్ట్ a+c/2ని మూడో సంఖ్యకు బీబీ కలిపితే మీకు 138 వచ్చిందంట. అప్పుడు ఏం కనుక్కోమన్నారండి? లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఆఫ్ ద గివెన్ నంబర్స్ యావరేజ్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ మీరు ఏబీసీ వాల్యూస్ కనుక్కోవాలండి. ఏబీసీ వాల్యూస్ మీకు ఏమైతే చెప్పండి నాకు ఒకసారి. ఇక్కడ మీకు a + b + 2c ఎల్సిఎం తీసుకుంటే 2 అనేది ఇటు వస్తే ఏమవుతుందండి? 175 × 2 అంటే మీకు 350 అవుతుంది. ఇది 354 అవుతుందండి. ఇప్పుడు మీకు b + c + 2a ఈక్వల్ ఏమవుతుంది? 160 × 2 అంటే 326 అవుతుంది ఇది, రైట్. a + c + 2b ఏమవుతుందండి? a + c + 2b 138 × 2 260 276 అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను, ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను అండి. ఇప్పుడు ఇటు సైడ్ చేస్తున్నాను అండి. మీరు 1, 2 అండ్ 3ని యాడ్ చేయండి. 1, 2, 3ని యాడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? a + b + 2c, b + c + 2a, a + c + 2b. చూడండి, b 1, 2 ఇక్కడ 4 సార్లు, a 1, 2 అంటే ఇక్కడ 3 మొత్తం 4, అంటే మీకు 4 టైమ్స్ a + b + c వస్తాయండి. 4 టైమ్స్ a + b + c ఈక్వల్ టు 6 + 4 + 10, 10 + 6 16, 1 క్యారీ వచ్చింది. 1 + 7 8, 8 + 2 10, 10 + 5 15, మళ్ళీ 1 క్యారీ వచ్చింది. 1 + 2 3, 3 + 3 6, 3 + 3 6, 6 + 3 9, 956 వచ్చిందా? ఓకే. ఇప్పుడు 4 2 టైమ్స్ 1, 4 3 టైమ్స్ 12 3, 4 9 టైమ్స్ 239. అంటే ఇప్పుడు మీకు a + b + c ఈక్వల్ ఎంత వచ్చిందండి? నేను దీన్ని 4 అనుకుంటున్నాను, ఈక్వేషన్ 239 వచ్చింది. ఇప్పుడు నేను ఈక్వేషన్ 1 నుండి గనక ఈక్వేషన్ నేను 4 మైనస్ చేసినాను అనుకోండి, a + b + 2c మైనస్ a + b + c చేస్తే నాకు c వస్తుందండి. ఈక్వేషన్ 1 నుండి 4 మైనస్ చేస్తే నాకు c వాల్యూ వస్తుంది. 354 - 239. చూడండి, 14 - 9 ఎంత అండి? నాకు 14 - 9 అంటే 5, ఇక్కడ 4 ఉంటుంది. 4 - 3 అంటే 1, 3 - 1 అంటే 2, 115. నెక్స్ట్ ఈక్వేషన్ 2 - 4 చేస్తే నాకు ఎంత వస్తుంది? 2లో b + c + 2a ఉంది, ఇక్కడ a + b + c ఉంది కాబట్టి a వస్తుంది. 26. 16 - 9 ఎంత అండి? 7. నెక్స్ట్ 11 - 3 ఎంత? 8, అంతేనా? 11 - 3 8. నీకు ఈక్వేషన్ 3 - ఈక్వేషన్ 4 చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు? b వస్తుంది. b వాల్యూ ఈక్వల్ టు 16 - 9 అంటే 7, ఇక్కడ 6 ఉంటుంది. 6 - 3 అంటే 37. ఇప్పుడు దీనికి అడిగింది ఈ మూడిట్లో హయ్యెస్ట్ వాల్యూకి లీస్ట్ వాల్యూకి యావరేజ్, అంటే ఈ రెండింటికి యావరేజ్. అంటే 115 + 37/2 చేస్తే ఎంత అండి? ఎంత వస్తుందండి? 7 5 12, ఒకటి క్యారీ వస్తుంది. 3 4, ఒకటి క్యారీ వచ్చింది 5 + 1 152/2 అంటే 2 × 14, 2 6 76. చూడండి, క్వశ్చన్ మాత్రం ఎలా ఉన్నా కానీ క్యాలిక్యులేషన్ మాత్రం ఎంత పెద్ద ఇన్వాల్వ్ అయ్యిందండి. ఇటువంటి మీరు క్వశ్చన్స్ కనుక చేస్తున్నప్పుడు అయితే మీ క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉండాలి, లేదా మీరు దీన్ని లాస్ట్లో చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 38. ద డిస్టెన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం is 300 km. A train X starts from Hyderabad at a speed of 35 km. At the same time, another train Y at the speed of 25 km/h. And a drone at the speed of 120 km/h starts from Visakhapatnam. The drone reaches train X and travels back to train Y and again to train X. It keeps traveling like this until the trains meet. The total distance traveled by the drone is. హైదరాబాద్ మరియు విశాఖపట్నం మధ్య దూరం 300. ఇక్కడ హైదరాబాద్ ఉందండి, ఇక్కడ విశాఖపట్నం ఉంది. హైదరాబాదు విశాఖపట్నం డిస్టెన్స్ ఎంత? 300 km. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కానీ లాజిక్ క్వశ్చన్ అండి. మీకు హైదరాబాద్ నుండి ఎక్స్ అనే ఒక రైలు 35 km/h వేగంతో బయలుదేరుతుందంటండి ఇటు సైడు. అదే సమయంలో విశాఖపట్నం నుండి ఒక రైలు వై 25 km/hతో, ఇక్కడ నుండి ఒక వై అనే రైలు ఎంత? 25 km/h వేగంతో, మరియు ఒక డ్రోన్ ఎంత అండి? 120 km/h వేగంతో హైదరాబాద్ వైపు బయలుదేరాయి. డ్రోన్ ఇటు బయలుదేరింది. డ్రోన్ యొక్క వేగం ఎక్కువ ఉండడం వల్ల ఎక్స్ని చేరుకొని మరలా వై వైపు ప్రయాణించాను. మళ్ళీ వై నుండి ఎక్స్ వైపుకి అలా ఆ 2 రైళ్లు కలిసే వరకు డ్రోన్ ప్రయాణిస్తే డ్రోన్ మొత్తం ప్రయాణించిన దూరం. సరే, ఇక్కడ చూడండి, ఈ ట్రైన్ ఏమో ఎక్స్ నుండి బయలుదేరింది, ఈ ట్రైన్ ఏమో వై అంటే వై అనే ట్రైన్ విశాఖపట్నం నుండి బయలుదేరిందా. చూడండి, దీని స్పీడ్ ఏమో 25, దీని స్పీడ్ ఏమో 120 కదా. డ్రోన్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి
ఈ డ్రోన్ స్పీడ్గా వచ్చి ఎక్స్ అనే ట్రైన్ని కలుస్తుందండి. కలవంగానే మళ్ళీ రిటర్న్ వెళ్ళి వై అనే ట్రైన్ని కలుస్తుంది. మళ్ళీ రిటర్న్ వచ్చి ఎక్స్ అనే ట్రైన్ని కలుస్తుంది. ఇప్పుడు ఈ డ్రోన్ ఏం చేస్తుందంటే ఈ రెండు ట్రైన్లు ఎంతసేపు కలుసుకుంటాయో, ఇవి రెండు కలుసుకునే సమయం మొత్తం తిరుగుతూనే ఉంటుందండి. అయితే ఈ టైం మొత్తంలో డ్రోన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని క్వశ్చన్ అండి. ఇలా వస్తూ పోతూ ఉంటుంది కదా, ఆ మొత్తంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది క్వశ్చన్ అండి. మీకు డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కదండి. డ్రోన్ స్పీడ్ మీకు తెలుసు, డ్రోన్ ఎంతసేపు తిరిగిందో తెలిస్తే, టైం తెలిస్తే మీరు ఆన్సర్ చెప్పొచ్చు కదా. డ్రోన్ ఎంతసేపు తిరుగుతుందండి? ఈ రెండు ట్రైన్లు మీట్ అయ్యే వరకు తిరిగింది. ఈ రెండు ట్రైన్లు మీట్ ఎప్పుడు అవుతాయి? టీ ఈక్వల్ టు చూడండి, డిస్టెన్స్ ఏమో 300 ఉంది, దీని స్పీడ్ 35 ఉంది, దీని స్పీడ్ 25 ఉంది. 35 + 25 చేస్తే ఎంత? 60. అంతేనా? 60 ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుంది? 5. అంటే ఈ రెండు ట్రైన్లు కలుసుకోవడానికి 5 గంటల టైం పట్టింది. అంటే 5 గంటల మొత్తం 5 గంటల సమయం మొత్తం ఈ డ్రోన్ అనేది ఇటు వస్తూ అటు పోతూ ఉంది. అంటే డ్రోన్ అనేది 120 స్పీడ్ ఉంది, టైం 5 గంటలు తిరిగింది కాబట్టి డ్రోన్ 600 కిలోమీటర్స్ తిరిగినట్టండి. ఆప్షన్ డి. A sphere of radius 3 cm is dropped into a cylindrical vessel partly filled with water. The radius of the vessel is 6 cm. If the sphere is submerged completely, then the surface of the water is raised by 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళాన్ని కొన్ని నీటితో నిండిన 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక స్తూపాకార పాత్రలో వేయగా ఆ గోళం పూర్తిగా మునిగింది. అయితే పాత్రలో నీరు ఎన్ని సెంటీమీటర్లు పైకి వచ్చింది? సార్ మీకు ఒక సిలిండర్ ఉందిలా, సిలిండర్ యొక్క రేడియస్ అనేది మీకు 6 సెంటీమీటర్స్ అన్నారండి. దీంట్లో ఇక్కడి వరకు మీకు వాటర్ ఉంటుంది, ఇక్కడి వరకు మీకు వాటర్ ఉందంట ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ఈ సిలిండర్లోకి ఒక స్పియర్ని డ్రాప్ చేస్తున్నారు. ఏంటండి? ఒక స్పియర్. ఆ స్పియర్ అనేది ఇలా కంప్లీట్గా మునిగిపోయిందంట. మునిగిపోతే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఈ స్పియర్ ఉన్న ప్లేస్లో మీకు వాటర్ ఉందా? ఈ ప్లేస్లో మీకు వాటర్ ఉంది. మరి ఇక్కడున్న వాటర్ ఎక్కడికి వస్తుందండి? ఈ ప్లేస్లో స్పియర్ ఉంది కాబట్టి వాటర్ అనేది ఇలా పైకి వచ్చేసింది. అంతేనా? ఇప్పుడు వాటర్ ఇంతవరకు ఇక్కడి వరకే ఉండి ఇప్పుడు వాటర్ ఇక్కడి వరకు అయిందా? ఈ హైట్ పెరిగిందా వాటర్ది? ఎంత హైట్ పెరిగిందని క్వశ్చన్ అండి. అంటే ఇక్కడున్న వాల్యూమ్ మొత్తమే మీకు ఇక్కడికి వచ్చేసిందండి, ఈ ప్లేస్లోకి వచ్చేసింది వాల్యూమ్. దీని వాల్యూమ్ ఈక్వల్ టు దీని వాల్యూమ్ కదా, అది చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. స్పియర్ వాల్యూమ్కి ఫార్ములా ఏముంటుందండి మీకు? 4/3πr³. రేడియస్ ఎంత అన్నారు స్పియర్కి? 3 అన్నారు కాబట్టి 3³ దీని వాల్యూము ఇప్పుడు ఈ పైన వచ్చిన వాటర్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అండి. పైన వాటర్ ఏమవుతుందండి? ఇది మీకు సిలిండరే కదా, πr². సిలిండర్ రేడియస్ ఎంత? r². ఇక్కడ హెచ్ ఎంత ఉంది? ఈ హైట్ హెచ్ అనుకున్నాం అనుకోండి. అంటే పైన ఇంతవరకు వాటర్ ఉంటే ఇప్పుడు వాటర్ అనేది ఇంతవరకు వచ్చింది. దీని వాల్యూమ్ మనం కనుక్కుంటున్నాం ఇప్పుడు, దీని వాల్యూమ్. ఇప్పుడు ఇది కూడా మీకు సిలిండర్ షేప్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ πr² అంటే ఇక్కడ r ఉంటే ఇక్కడ r, ఈ హైట్ని నేను హెచ్ అనుకుంటున్నాను. హెచ్ పై క్యాన్సల్, మీకు ఒక 3 ఇక్కడ క్యాన్సల్ చేస్తే ఇక్కడ 3² మిగులుతుంది. చూడండి, ఇక్కడ 3² అంటే ఎంత అండి? 9. 6² ఎంత మీకు? 36. 9 4 క్యాన్సల్ అవుతుంది, 4 క్యాన్సల్ అవుతుంది. అంటే హెచ్ ఈక్వల్ ఎంత? 1. హైట్ అనేది మీకు 1 సెంటీమీటర్ పెరుగుతుందండి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 40 అండి. Buses starts from bus terminal with a speed of 30 km/h at an interval of 15 minutes. What is the speed of a man coming from opposite direction towards the bus terminal if he meets the bus at an interval of 9 minutes? ఒక బస్ స్టాండ్ నుండి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు 30 కిలోమీటర్ల వేగంతో బయలుదేరుతుంది. ఒక వ్యక్తి బస్ స్టాండ్ వైపుకు వస్తూ ప్రతి 9 నిమిషాలకు ఒక బస్సును చూస్తే ఆ వ్యక్తి యొక్క వేగం ఎంత? సరే, ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మనం కొంచెం ఆలోచించాల్సి వస్తుందండి బాగా. నేను చెప్పేది మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇది బస్ స్టాండ్ ఉందండి, ఇది బస్ స్టాండ్. ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు అనుకోండి. బస్సు ప్రతి 15 నిమిషాలకు ఒకటి బయలుదేరుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 12కి ఒక బస్సు బయలుదేరింది, మనిషి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుండి ఇక్కడికి బస్సు ట్రావెల్ చేయడానికి 1 నిమిషం పట్టింది అనుకోండి. అంటే 12:01కి కదా మనిషి చూస్తాడు. నెక్స్ట్ 15 నిమిషాల తర్వాత 12:15కి బయలుదేరింది. మనిషి నడవట్లేదండి, అక్కడే కూర్చొని ఉన్నాడు. 12:15కి బయలుదేరితే బస్కి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందండి? 1 నిమిషం పడుతుందా? అంటే 12:16కి చూస్తాడా? ఇక్కడ కూడా 1 మినిట్, ఇక్కడ కూడా 1 మినిట్. అంటే బస్ స్టాండ్ కాన్స్టెంట్గా ఉంది, మనిషి కూడా కాన్స్టెంట్గా ఉన్నాడు. ఆ కేసులో బస్సు కనుక 15 నిమిషాలకు ఒకసారి బస్ స్టాండ్ నుండి బయలుదేరితే మనిషి కూడా 15 నిమిషాలకు ఒకసారి చూడాలి. కానీ మనిషి కాన్స్టెంట్ లేకుండా మనిషి నడుస్తూ వస్తున్నాడండి. ఇటు బస్ స్టాండ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంది, కానీ మనిషి మాత్రం ఇలా నడుస్తూ వస్తే మనిషి 9 నిమిషాలకు ఒకసారి చూస్తున్నాడంట. అంటే
ఇక్కడ చూడండి 15 నిమిషాలకు ఒకసారి చూడాల్సింది 9 నిమిషాలకు ఒకసారి ఎందుకు చూస్తున్నాడు? ఇప్పుడు ఫస్ట్ టైం ఒక మనిషి ఒక బస్సుని చూసినాడండి. ఇక్కడ నుండి ఒక బస్సు బయలుదేరింది, మనిషి ఇక్కడ ఉన్నప్పుడు చూసినాడండి. నెక్స్ట్ తర్వాత ఎప్పుడు చూడాలి? అయినా 15 నిమిషాలు చూడాలి, కానీ ఎప్పుడు చూసినాడండి? 9 నిమిషాల తర్వాత చూసినాడు. ఆ 9 నిమిషాల మనిషి ఏం చేసినాడండి? ఫస్ట్ బస్ చూసిన తర్వాత 9 నిమిషాల మనిషి ఏం చేసినాడు? నెక్స్ట్ బస్ 9 నిమిషాల తర్వాత కదా చూసింది. 9 నిమిషాలు ఏం చేసినాడు? మనిషి కదా. అంటే ఆ మనిషి 9 నిమిషాలు ఇలా నడుస్తూ వస్తున్నాడు అనుకోండి. 9 minutes నడిచినాడు మ్యాన్. అప్పుడు బస్సుని ఎక్కడ చూసినాడు? ఇక్కడ చూసినాడు, అంతేనా? బస్సు ఫస్ట్ టైం బస్సు ఇక్కడ చూసినాడండి. చూసిన తర్వాత మనిషి నడుస్తూనే ఉన్నాడు. అలా 9 నిమిషాల తర్వాత మళ్ళీ ఇక్కడ బస్సుని చూసినాడు. ఇక్కడ 9 నిమిషాల తర్వాత బస్సును చూసినాడు. అంటే 9 నిమిషాలు మనిషి నడిచినాడా? ఒకవేళ మనిషి నడవకపోయి ఉంటే, మనిషి ఇక్కడే కూర్చుని ఉంటే ఎంతసేపట్లో చూసేదండి? 15 నిమిషాల. అంటే 9 నిమిషాల్లో మనిషి ఇక్కడి వరకు నడిచాడు కదా. ఇప్పుడు బస్సు ఇక్కడ ఉంది, మ్యాన్ ఇక్కడ ఉన్నాడు. ఒకవేళ కనుక 9 నిమిషాలు ఈ మనిషి నడవకుండా ఇక్కడే ఉండుంటే ఇంకొక 6 నిమిషాలు వెయిట్ చేస్తే, అంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి చూస్తాడు కదా, ఇంకొక 6 నిమిషాలు వెయిట్ చేస్తే ఇక్కడున్న బస్సు ఇక్కడికి వచ్చేసేదా? అంటే ఇక్కడ నుండి ఇక్కడికి బస్సుకి రావడానికి ఎంత టైం పడుతుందండి? 6 minutes పడుతుంది. చూడండి, మనిషి ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ టైం బస్సు చూసినాడండి. తర్వాత 9 నిమిషాలు ఇలా నడుస్తూ వచ్చినాడు, ఇక్కడ బస్సు కనిపించింది. ఓకే, 9 నిమిషాలు నడిచినాడు మనిషి ఇక్కడ వరకు, బస్సు కనిపించింది. ఒకవేళ మనిషి ఇక్కడ రాకుండా ఇక్కడే కూర్చొని ఉంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బస్సు కనిపిస్తుంది కదా. ప్రతి 15 నిమిషాలకు బస్సు కనిపిస్తుంది కాబట్టి 9 నిమిషాలు నడవకుండా ఇక్కడే కూర్చొని ఉంటే ఇంకొక 6 నిమిషాలు వెయిట్ చేస్తే బస్సు ఇక్కడ వరకు ఆల్రెడీ వచ్చేసింది. 9 నిమిషాలు నడిచేసరికి బస్సు ఇక్కడికి వచ్చింది. ఇంకొక 6 నిమిషాలు వెయిట్ చేస్తే 6 నిమిషాల్లో బస్సు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేది కదా. అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మ్యాన్కి కనుక 9 నిమిషాలు టైం పడితే బస్కి ఎంత టైం పడుతుందండి? 6 minutes టైం పడుతుంది. అంటే సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి టైమ్స్ ఏమున్నాయండి? టైం రేషియో మీకు 3:2 ఉంది. సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మీకు టైం రేషియో 3:2 అయితే స్పీడ్ రేషియో మీకు 2:3 అవ్వాలండి. స్పీడ్ మీకు ఆపోజిట్లో ఉంటాయి కదా, ఇన్వర్స్ ఉంటాయి కదా. ఓకే, అంటే మ్యాన్ స్పీడ్ కనుక 2 అయితే బస్ స్పీడ్ ఎంత అవ్వాలి? 3 అవ్వాలి. ఇప్పుడు మీకు 3 parts వాల్యూవే 30 అన్నారు. అప్పుడు 2 parts వాల్యూ ఎంత అవ్వాలి? 20 km/h అవ్వాలి. ఇది 30 km/h. అంటే మ్యాన్ స్పీడ్ ఎంత? 20 km/h. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి.